రంగరాజన్ గారు చేసిన తప్పులేంటి? ఎందుకంటే అతను చేసిన పాపం చిన్న విషయం కాదు. వీడు రామరాజ్యం రామరాజ్యం అంటున్నాడు. రాముడు ఏం చేశాడు? మనం ఫస్ట్ మర్యాద ఇవ్వాల్సింది అర్చక వ్యవస్థకే. కారణం ఏంటో తెలుసా? మాట అడిగి చెప్పండి. చూసారా బలుపు ఏమంటున్నాడు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్ష పడుకుంటావు, నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిపిటేషన్లు వేసి. చూశారు కదా, న్యాయ వ్యవస్థ దగ్గరికి భిక్షం అంట. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మీ అందరికీ తెలుసు, చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ గారి మీద రామరాజ్యం సంస్థకు సంబంధించిన వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి తన ముఠాతోటి వెళ్ళి దాడి చేయడంతో పాటు ఆయన మీద కొన్ని వీడియోలు కూడా చేసి ఆయనతో సంభాషణ చేస్తున్న వీడియోస్ని రిలీజ్ చేశారు. అయితే ఈ విషయంలో హిందూ సమాజం నుంచి కూడా మిశ్రమ స్పందన వస్తాం నిజంగా శోచనీయం. అయితే ఈ మిశ్రమ స్పందనకి కారణం ఏంటి? ఒకవేళ వీర రాఘవరెడ్డి చేసింది నిజంగా తప్పే అయితే అసలు ఎందుకు జరిగింది? అలాగే వీర రాఘవరెడ్డి ఇప్పుడు మాత్రమే తప్పులు చేశాడా, గతంలో కూడా తప్పులు చేశాడా అనేది ఈ సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకోవాలి. అట్లాగే రంగరాజన్ గారు చేసిన తప్పులేంటి అనేది కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఇంతకాలం తన సొంత అభిప్రాయాలతో చట్టాలను గురించి కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నా సరే ధర్మం కోసం తన ప్రయత్నం ఏదో తను చేస్తున్నాడు కదా అని చెప్పేసి అందరం కూడా చూసి చూడనట్టే ఉన్నాం. ఎందుకంటే ఎవరి పందాల్లో వాళ్ళు పోరాడుకుంటూ వెళుతున్నారు. ఈ రోజున చాలామంది అతని గురించి ఒక వ్యతిరేక పోస్టు పెట్టంగానే, ఎందుకంటే అతను చేసిన పాపం చిన్న విషయం కాదు. ఒక ఆలయంలోకి వెళ్ళి అర్చక స్వామి మీద దాడి చేశాడు. నిజంగా రోజుకి ఒక 10-20 వేల మంది భక్తులు వచ్చే చిలుకూరు ఆలయం లాంటి ఆలయంలోనే అర్చకుడికి రక్షణ లేదు, హిందువులే వచ్చి కొట్టిపోయారు, ఆపిన దిక్కు లేదు, అడిగే దిక్కు లేదు అని తెలిస్తే రేపు అన్యమతస్థులు, ఇంకా సామాన్య దేవాలయాలు అంటే ఒక 100, 150, 200 మంది భక్తులు వచ్చేవాళ్ళు ఉంటారు. ఇంకా అంతకంటే తక్కువ మంది భక్తులు వచ్చే ఆలయాలు చాలా ఉన్నాయి. అటువంటి చోట్లకి వెళ్ళి అర్చకుల మీద ఇదే రకమైన దాడులు కొనసాగిస్తే ఏం చేస్తారు? అలాగే ఇంకొంతమంది ఫేస్బుక్లో వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి కేవలం వీర రాఘవరెడ్డి మీద ప్రేమతో కాకుండా ఇప్పుడు నేను లేకపోతే నాలాంటి హిందూ సంఘాల్లో కొంతమంది రంగరాజన్ గారికి మద్దతుగా మాట్లాడుతున్నాం కాబట్టి ఇగో మమ్మల్ని తప్పు పట్టడం కోసం గుడ్డిగా అలాంటి వాడికి సపోర్ట్ చేస్తున్నారు కదా. సరే, మీ అందరి విజ్ఞతకి ఆ విషయాన్ని వదిలేస్తా ఉన్నా. ఎందుకంటే మీరందరూ మహాత్ములు కదా. మీరు ఊసిపోక ఫోన్ చేసినప్పుడల్లా మేము ఫోన్లు ఎత్తకపోతే మా మీద కోపాలు. అలాగే మేము ఏం చేసినా సరే మీకు చెప్పి చేయాలనుకుంటున్నారు కాబట్టి మేము అలా చేయట్లేదు కాబట్టి దీనికి మీకు కోపాలు. పీక్ అంతకంటే మీకు మా దగ్గర మమ్మల్ని ద్వేషించడానికి పెద్ద కారణాలు ఏం లేవు, అవి మాకు కూడా తెలుసు. కానీ ఈరోజు వీర రాఘవరెడ్డికి సంబంధించిన విస్తుపోయే వాస్తవాలు, అతను చేస్తున్న ప్రచారాల వెనకాలన్న మోసాలు అన్నీ మీకు తెలిసేలాగా చేస్తారు. అయితే అతను రంగరాజన్ గారి గురించి చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయంటే రంగరాజన్ గారితో సంభాషణ చేస్తూ ఆ వీడియోస్లో తను మాట్లాడిన మాటల్ని ఆధారంగా చేసుకుని మాత్రమే ఇప్పుడు చెప్తా. మిగతా వివరాలు ఏమైనా ఉంటే మరిన్ని వీడియోల్లో నేను ఖచ్చితంగా చెప్తా. కానీ దీనికంటే ముందు ఒక విషయం క్లారిటీ తెచ్చుకోండి. కొంతమంది నిన్నటి నుంచి తెగ పోస్టులు పెడుతున్నారు, రంగరాజన్ గారిని ఎక్కడా కొట్టినట్లు వీడియోలు లేవే, అది జస్ట్ మాట్లాడుకుంటున్నట్లుంది అని చెప్పేసి. అరే, అలాంటి లత్కోర్ మాటలు మాట్లాడుతున్న లఫంగిగాళ్ళందరికీ చెప్తున్నా, ఈ వీడియోలు కూడా ఆ వీర రాఘవరెడ్డి ముఠా రిలీజ్ చేస్తేనే ఎవరో డౌన్లోడ్ చేసి మాకు పంపించారు. వాళ్ళు రిలీజ్ చేసే వీడియోల్లో వాడు లేదా వాడి ముఠా కొడుతున్నది లేకపోతే నేరాల్లో ఇరుక్కునేలాగా ఉన్న వీడియోస్ ఎవడన్నా రిలీజ్ చేస్తారా? ఎవడు చేయడు. కానీ అక్కడ జరిగిన వాస్తవాన్ని బాధాతప్త హృదయంతో కళ్ళ నీళ్లతోటి ఒక అర్చక స్వామి ఇక్కడే కూర్చుని, ఈ సీట్లోనే కూర్చుని చెప్పారు. చెప్పి తన బాధ నిజంగా అది వర్ణనాతీతం. ఎందుకంటే ఆ వయసులో ఉన్న వ్యక్తి ఇంతకాలం అందరితో కాళ్ళు మొక్కించుకోవటం, మన్ననలు పొందటం, పూజింపబడటం మాత్రమే తెలిసిన ఒక వ్యక్తి ఇలాంటి రౌడీ మొక్క చేతిలో ఆయన దాడికి గురయ్యారన్న విషయాన్ని ఆయన చెప్పలేకపోతున్నారు. ఆ విషయాన్ని మేము చెప్పలేకపోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కానీ వాస్తవాలు చెప్పాలి కాబట్టి ఆయన చెప్పిన మాటల్లో ఉన్న వాస్తవాలు ఏంటో చెప్తున్నా. 25 మంది పైగా గోండాలు, పోరంబొగ్గాళ్ళు, వీళ్ళందరూ ధర్మం అనే పేరు చెప్తూ వచ్చి మీతో మాట్లాడాలి అని అడిగారు. అందులో వీరు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంటే గ్రౌండ్ ఫ్లోర్లో వీరి తండ్రి గారు ఉంటున్నారు. ఫస్ట్ ఫ్లోర్కి ఒక 15 మంది పైకి వెళ్ళి మీతో మాట్లాడాలంటే, నాయనా నేను ఇప్పుడే కుంభమేళా నుంచి వచ్చాను, కాస్త అలసటగా ఉంది, ఈరోజు కాదు మరో రోజు మాట్లాడదాం, మీరు స్వామి దర్శనం చేసుకుని వెళ్ళిపోండి అని చాలా మర్యాదగా ఆయన చెప్తే, ఆ పైనుంచి ఒకడు
ఇదిగో ఈయనకు మాట్లాడే సమయం లేదంట అని అడగగానే కింద నుంచి ఈ వీర్రాఘవరెడ్డి టేక్ హిమ్ ఇన్ టు కస్టడీ అని చెప్పేసి అన్నాడు. అయితే ఈ టేక్ హిమ్ ఇన్ టు కస్టడీ అనే డైలాగు ఆ పవన్ కళ్యాణ్ గారి సీజ్ ద షిప్ లాగా అంత పవర్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాడు. ఉంటుంది అనుకోవటమే కాదు, ఈ డైలాగ్ ఇక్కడే కాదు చాలా చోట్ల వాడాడు. అవి కూడా మీకు ఎవిడెన్సెస్ ఇస్తా నేను అనగానే కొంతమంది వ్యక్తులు గదిలోకి ఆ బూట్లు చెప్పులతోటి, సాధారణంగా అర్చకుడు అంటే ఎవరు అంటే అర్చకస్య హరిసాక్షాత్ చరరూపీ నసంశయ అని పెద్దలు చెప్తారు. అంటే అర్చకుడు సాక్షాత్తు హరిస్వరూపము, భగవంతుడి స్వరూపం అని చెప్తారు. అటువంటి భగవత్ స్వరూపమైన అర్చక స్వామి దగ్గరికి చెప్పులు బూట్లతోటి వెళ్ళిపోయారు. కావాలంటే ఫొటోస్ చూడండి. చూశారు కదా, ఇలా ఒక అర్చక స్వామి ఇంట్లోకి వెళ్ళటమే కాకుండా వెళ్ళగానే ఆయన 2 కాళ్ళు పట్టుకుని లాగి కింద పడేసి 2 కాళ్ళ మీద 2 వ్యక్తులు కాళ్ళతో కాళ్ళు పెట్టి, అలాగే ఆయన ఛాతి మీద ఇంకొక వ్యక్తి కాలు పెట్టి నిలబడితే ఈ వ్యక్తి వచ్చిన తర్వాత ఆయన్ని పైకి లేపి కొట్టి 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 నిన్ను చిన్నప్పటి నుంచి మీ అమ్మా నాన్న కొట్టకపోవటం వల్లే ఇలా ఉన్నావు నువ్వు, వాళ్ళు వదిలేసిన పని మేము పూర్తి చేస్తామంటూ కొట్టారట. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన కన్ను, ఎడమ కన్ను మొత్తం కూడా రక్తం గూడు కట్టినట్టుగా ఉంది. తర్వాత ఈ చేతుల దగ్గర, కాళ్ళ దగ్గర మొత్తం నల్లగా కమిలిపోయి ఉన్నాయి. ఇదంతా మెడికల్లో కూడా ఇవ్వటం జరిగింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆయన పోలీస్ కంప్లైంట్ ఇవ్వటానికి ఇష్టపడలా. ఎందుకునైనా ఇప్పుడు ఈ వయసులో నాకు ఇది ఇట్లా జరిగిందని చెప్పి నేను 10 మందికి చెప్పుకోవటం అవసరమా అంటూ బాధపడ్డారు. కానీ ఈ మేమందరం కూడా, నేను కావచ్చు, కరుణాకర్ కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, సిద్ధు కావచ్చు, అమోఘ్ కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, అందరం కూడా కూర్చోపెట్టి వారికి స్వామి ఇది ఇవ్వాల్సిన సందర్భం అని చెప్పేసి చెప్తే మా ఒత్తిడి మేరకు వారు కంప్లైంట్ ఇచ్చారు తప్ప వారు దీన్ని ఇష్యూ చేయాలని కూడా అనుకోలే. ఆ తర్వాత కూడా ఈ వీడియోస్ని ఆ ముఠాకి సంబంధించిన వాళ్ళే విడుదల చేశారు. అది ఎప్పుడో తెలుసా, ఈ వీర్రాఘవరెడ్డి అనే వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత, ఒక వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత ఈ వీడియోస్ రిలీజ్ చేశారంటే వీళ్ళు ఎంత ఉన్మాదంతో పెట్టరైపోతున్నారో మీరు చూసుకోండి. కాకపోతే ఈ కొడుతున్న వీడియోలన్నీ కట్ చేసుకుని వాళ్ళు నిలదీస్తున్న వీడియోలు పెట్టేసి ఏదో మేము పూజారి గారిని నిలదీసామని చూపించుకోవటం కోసం హడావుడి చేశారు. దీన్ని చూసి కొంతమంది రంగరాజన్ గారు తలంచుకుని చాలా మర్యాదగా కూర్చున్నారు, ఏ తప్పు చేయకపోతే ఎందుకు అలా కూర్చుంటారు అంటున్నారు. అరే 25 మంది వచ్చి మిమ్మల్ని కొట్టి, ఒక 10 మంది కూర్చునే గదిలో 25 మంది వచ్చి కూర్చుని కుళ్ళబొడిచి నీతో మాట్లాడాలి కూర్చోరా అని చెప్పేసి అంటే మీ మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఒక 66-67 ఏళ్ల వయసున్న వ్యక్తిని కొట్టడానికి ముఠా వచ్చి అంతమందిని తీసుకొచ్చాడంటే వాడు ఎంత చవటై ఉంటాడో ఆలోచించండి. వీడు రామరాజ్యం అంటున్నాడు. రాముడు ఏం చేశాడు? రావణాసురుడు నిరాయుధుడిగా ఉంటే రావణాసురుడిని అరే నేడు పోయి రేపు రా అని చెప్పేసి వదిలిపెట్టాడు. కానీ వీడు ఎవ్వరికీ చెప్పకుండా ముఠాతోటి వెళ్ళటమే కాకుండా ఏకాకిని చేసి, ఒంటరిని చేసి ఆయన మీద భౌతికంగా దాడి చేసి ఆనక కూర్చోపెట్టి అప్పుడు డిస్కషన్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ డిస్కషన్ తాలూకా వీడియోస్లో కూడా ఎంత దారుణాలు మాట్లాడాడో మీకు వాళ్ళు తెలియాలి. అలాగే చాలామంది ఎందుకు కొట్టాడంటారు ఎందుకు కొడితే ఏంట్రా లఫంగగలరా, కొట్టాడా లేదా, కొట్టింది మన అర్చకున్నా కాదా, ఇది చూసి చావండి. ఎందుకు కొట్టాడు అనే కారణం తెలియాలంటే ఆ వీడియోలు పూర్తిగా చూసి చావండి. దానిలో వాడే చెప్పాడు కదా ఎందుకు కొట్టాడో. సరే మీకెట్లాగా ఓపికలు లేవు, చూసినా అర్థం కాకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు అవి నేను పాయింట్ బై పాయింట్ చూపిస్తాను, చూడండి. ఈ కోర్టులు, పోలీస్ స్టేషన్ ధర్మస్థాపన చేయాలండి. వాళ్ళు పని మానేశారు. వాళ్ళని తొలగించాల్సిన బాధ్యత ఏమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. వీళ్ళు ఈ పని నలిగిపోయేదేమో సామాన్యులు. దానికోసమే ఒక రామరాజ్యం అని చెప్పి భగవద్గీత 4వ అధ్యాయం 7 శ్లోకాల ప్రకారంగా ఒక పెద్ద ఆయన ఏర్పాటు చేసి దాంట్లో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసుకున్నారు. ఒకసారి తమ్ముడు గారు కూడా సార్ కూడా వివరించి వెళ్ళి అంటే ఆయన ఇంకా ఇప్పుడే రాత్రి 2 గంటలకు 3 గంటలకు అన్నారు మహాత్మా ప్రయాగరాజ్ వచ్చారన్నారు. మీరు వేచి ఉంటే ఆయన లేచి సరే పర్వాలేదు, వెయిట్ చేస్తాం, పర్వాలేదు సార్. చూశారు కదా, ఆలయంలో ఉన్న మరో అర్చక స్వామిని వీరి గురించి వివరాలు అడిగితే వారు చెప్పారు వారు కుంభమేళా నుంచి తిరిగి వచ్చి అలసిపోయి ఉన్నారని. అలా అలసిపోయి ఉన్న వ్యక్తిని అంత చీకటితో వెళ్ళి వీళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారు. ఇక్కడ మీకు మర్యాదగా మాట్లాడింది కనపడుతుంది కదా, ఆ తర్వాత ఇక్కడి నుంచి చూడండి అసలు సందర్భం. పైగా వాళ్ళు ఏమంటున్నారు, భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకాల ప్రకారం ఒక పెద్ద ఆయన ఈ సంస్థను ఏర్పాటు చేసి వీళ్ళందరినీ భాగస్వాములు చేశాడు. ఇప్పుడు ఆ పెద్ద ఆయన ఎవడాడు, ఆడు ఎందుకు ఏర్పాటు చేశాడు? భగవద్గీత 4వ అధ్యాయం 7-8 ఏముంది? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అద్యుద్ధానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్తున్నారు.
అంటే వీళ్ళు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? భగవద్గీత 4వ అధ్యాయం 7-8 వచనాల ప్రకారం అంటే వీళ్ళు ఇప్పుడు పరమాత్మ అంశతో పుట్టామనా? సాక్షాత్తు ఆ రోజు నా రంగరాజన్ గారితో కూడా వీరు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఏంట్రా నీకు ముక్కంటితో మాట్లాడటానికి సమయం లేదా అన్నారట. ఇప్పుడు నేను అలసిపోయినాను, మాట్లాడలేను ఆయన, తర్వాత మాట్లాడదామంటే. ఏ భగవంతుడి అంశమైనా, ఏ భగవద్ అవతారమైనా సరే, ఎప్పుడైనా సరే బ్రాహ్మణులపైన దాడులు చేయటం, లేకపోతే అర్చక పురోహితులను కొట్టడం, ఇట్లాంటివి ఎక్కడైనా విన్నారా మీరు? లేదుగా. కానీ ఇతను సాక్షాత్తు నేను ముక్కంటిని, నేను కృష్ణుడిని, నేను రాముడిని అని చెప్పుకుంటున్నాడు. ఇతనికంటే ఆ రోజు వచ్చిన పౌండ్రక వాసుదేవుడే చాలా నయం అనిపిస్తున్నాడు ఒక రకంగా చూస్తుంటే. చూడండి, భగవత్ సేవ చేస్తాను, ఆయన బాధలు పట్టుకుంటాను, రామరాజ్య స్థాపనకి నాటం చేస్తాను. ఎలా చేస్తారు? రాజ్యాంగం ప్రకారం చేస్తున్నా. రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగం ఏం చెప్తుంది? నువ్వు చెప్పు, రాజ్యాంగం ఏం చెప్తుందో నువ్వు చెప్పా. రాజ్యాంగం ఏం చెప్తుందో? కత్తిబడిలో చెప్పమంటుందా? కత్తిబడిలో చెప్పమంటుందా? ప్రెసిడెంట్, ఇవాళ రోజు గవర్నర్స్ అండ్ రాజప్రకాష్ shall not answerable to any courts. ఇక్కడ రామరాజ్యం ఏర్పాటు నువ్వు ఎట్లా చేస్తావు? కత్తి పట్టుకుని చేస్తావా? నేను రాజ్యాంగబద్ధంగా వెళతాను అని ఆయన చెప్తున్నాడు. ఆయనకు తోచిన పద్ధతుల్లో ఆయన వెళ్తాడు. నువ్వెవడివి? ఇనీషియల్ క్వశ్చన్ ఒక్కటే, నువ్వు ఎవడివి? నువ్వు ధర్మరక్షకుడువా, లేదు రామరాజ్యం సంస్థకు సంబంధించిన అధ్యక్షుడువా? నీ ఇష్టం, నువ్వు ఏమైనా చేసుకో, నీకు సంపూర్ణ అధికారాలు ఉన్నాయి. కానీ నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని నిలదీయటానికి, ఆయన నాకు నచ్చినట్టు పని చేయని అడగటానికి నువ్వు ఎవడవు అసలు? ప్రైమరీ క్వశ్చన్ ఎప్పటికీ మిగిలిపోయేది ఇదే. నీకేం హక్కు ఉంది? ప్రతి బొకడాగాడు వెళ్ళిపోయి నేను పీక్ కట్ల కడతాననుకుంటే కుదరదు. ఎవడికి తోచిన పద్ధతుల్లో వాడు పనిచేస్తాడు. ప్రజలు ఎవరినైతే ఆదరిస్తారో వాడికి సపోర్ట్ చేసుకుంటారు. అలా సపోర్ట్ అందిన వాడు వాడి స్థాయిలో వాడికి తోచిన పద్ధతుల్లో వెళ్తాడు. ఈ మధ్య ఫేస్బుక్లో కూడా ఒక పైత్యం ఎక్కువైపోయింది. నేను పలానా వాడి మీద దాడి చేసే కాబట్టి, లేకపోతే నేను పలానా వాడిని ఈ విధంగా ఎదుర్కొన్నాను కాబట్టి ప్రతోడు అలాగే ఎదుర్కోవాలంటే దొబ్బదో. అల్లూరు సీతారామరాజు గారు అడవిలో ఉండి పోరాటం చేస్తే సుభాష్ చంద్రబోస్ గారు సైన్యాన్ని పెట్టుకుని పోరాటం చేశారు, సైన్యాన్ని తయారు చేశారు ఈ దేశం కోసం. అలాగే భగత్ సింగ్ గారు తనే ఒక సైనికుడిగా మారిపోయి తన ప్రాణార్పణ చేశాడు. అంతకుముందు ఇంకా గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు, ఆ తర్వాత వస్తూనే ఉన్నారు ఆ త్యాగధనుల స్ఫూర్తితోటి. వాళ్ళు నాలాగా నువ్వు ఎందుకు పనిచేయట్లేదురా అని చెప్పేసి ఆ రోజు గాంధీని, నెహ్రూని వెళ్ళి కొట్టలా. ఎందుకంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క పందా ఉంటుంది. ఆ పందా ప్రకారం ఎవరికి తోచిన పోరాటం వాడు చేసుకుంటూ వెళ్తాడు. నీకు ఆయన ముస్లింలకి గోవులు ఇవ్వటం నచ్చకపోతే, లేకపోతే ముస్లిం శిబిరాలకి, రక్తదాన శిబిరాలకు వెళ్ళటం నీకు నచ్చకపోతే, నచ్చలేదని పోస్ట్ పెట్టు, నచ్చలేదు అయ్యగారు అని వెళ్ళి చెప్పు. వెళ్ళాను కాబట్టి కొడతాను, సెక్యులరిజం చూపించాను కాబట్టి కొడతాను. నిజానికి ఇది కారణం కాదు, ఇది ఒక కారణం అయ్యి ఉంటే అని చెప్తున్నాను. కొడతాను అంటే మరి ఎంతకంటే సెక్యులరిజం బోధిస్తున్న స్వామీజీలు నేను చూపించిన బ్రహ్మకుమారుల దగ్గరికి వెళ్ళు. వాళ్ళు లేకంగా అన్ని మతాలు అందరు దేవుళ్ళు సమానం అని చెప్తున్నారు. సమానం అని కూడా చెప్పట్లేదు, ఇంకా చెప్పాలంటే అల్లానే ఆరాధించమని కూడా చెప్తున్నారు బాహాటంగా హిందువులకి. వాళ్ళ మీదకి వెళ్ళగలవా? వాళ్ళ ఆఫీస్ ఇక్కడే ఉందిగా, 25 ఎకరాల్లో గచ్చిబౌల్లో. వెళ్ళావు ఎప్పుడైనా? లేదుగా. మరి జ్ఞానగంగా అనే బుక్ పెట్టుకుని వాడు బుక్స్ వేసేసుకున్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఎవరైతే నీ ఆర్గనైజేషన్కి సుపీరియర్స్, సుప్రీమ్స్ అనుకున్నావో వాళ్ళని జస్ట్ చెట్టు కొమ్మలే. వీళ్ళు అసలు మూలం పూర్ణ బ్రహ్మ కబీర్ సాహెబ్ అంటూ ఫోటోలు వేసేసాడు. ఇల్లాండి ఏమన్నా పేగలవా? అని కొట్టగలవా? మరి ఏమీ లేనప్పుడు ఒక బక్కార్చకుడి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఆ రీతిని దాడి చేసావు? సమాధానం ఉందా? సమాధానం పక్కన పెట్టి కనీసం సిగ్గు అనిపిస్తుందా నీకు అసలు? పైగా నువ్వు మాట్లాడుతూ ఏమంటావు? ఆ రాజ్యాంగం గురించి చెప్తావు. ప్రెసిడెంట్, గవర్నర్ ఆర్ రాజ్ ప్రముఖ్ షాల్ నాట్ బి ఆన్సరబుల్ టు ఎనీ కోర్ట్ అన్నారని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు రాజ్యాంగం మీద ఉన్న దృక్పథాన్ని ఎవడెలా ఎక్కించాడో నాకు తెలియదు. భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని అర్థం చేసుకుంటే నువ్వు ఇలా మాట్లాడు. అండ్ మోరోవర్ నువ్వు మాట్లాడుతున్నది అక్కడ నువ్వు ఆర్టికల్ చెప్పలేదు, కానీ అది ఆర్టికల్ 361 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఒక్కసారి ఏం చెప్తుందో చూద్దాం. Article 361 of Constitution of India protects the President, Governors and Raj Pramukhs. It states that they cannot be held accountable for their actions while performing their duties. ఇది గుర్తుపెట్టుకో, while performing their duties. అంటే వాళ్ళు పదవిలో ఉండగా వాళ్ళు చేసిన పనులు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో వాళ్ళు ఎవరికి అకౌంటబుల్ కాదు అంటున్నారు. అందుకు కారణం ఏంటి? ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ నేరుగా పరిపాలనలో ఎప్పుడూ జోక్యం చేసుకోరు. వాళ్ళకి ప్రధానమంత్రులకి, ముఖ్యమంత్రులకి ఉన్నటువంటి విశేషమైన అధికారాలు వాళ్ళ దగ్గర సంపూర్ణంగా లేవు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు? పార్లమెంటు లేకపోతే అసెంబ్లీ చేసి పంపిన చట్టాల మీద ఐదర్ ఎస్ ఆర్ నో సిగ్నేచర్ పెడతారు. ఆ సిగ్నేచర్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ నో అంటానికి లేదు.
ఒక బిల్లుని యథాతథంగా మళ్ళీ రెండోసారి పంపిస్తే కొన్నిసార్లు వాళ్ళు కాదనకూడదనేది కూడా నిబంధనలు ఉన్నాయి. అటువంటి వ్యవస్థల్ని అన్నెసరీగా కొన్నిటికి బాధ్యుల్ని చేసి ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి వాళ్ళకి ఇచ్చిన ఒక రెసిస్టెన్స్, ఒక రక్షణ. అండ్ మోర్ ఓవర్ రాజప్రముఖ్ అనేది ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు. అసలు రాజప్రముఖ్ అంటే ఎవరో తెలుసా? స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశంలో అనేక ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి, అంటే సంస్థానాలు అంటారు వాటిని. ఆ సంస్థానాల పరిధిలో ప్రభుత్వాలు నేరుగా గవర్నర్ అపాయింట్ చేయకుండా అప్పటిదాకా రాజుగా ఎవరైతే ఉన్నారో ఆ రాజవంశానికి సంబంధించిన వ్యక్తులనే రాజప్రముఖులుగా పెట్టారు. అది ఎప్పటి వరకు? 1956 వరకే. 1956 నుంచి ఈ రాజప్రముఖ వ్యవస్థను రద్దు చేస్తారు. ఆర్టికల్ 361కి 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఈ రాజప్రముఖ వ్యవస్థను తీసేశారు. అంటే కేవలం తీసేసినంత మాత్రాన పదం తీసేయలేరు కాబట్టి మూల రాజ్యాంగంలో ఆ పదం అలా కొనసాగుతుందంతే. ఆ పదవి లేదు, ఆ వ్యక్తులు ఇప్పుడు లేరు. ఇప్పుడు ఆ టాపిక్ నువ్వు ఎందుకు తెస్తున్నావు అసలు? హౌ కుడ్ ఇట్ బి రిలవెంట్ ఇన్ దిస్ సినారియో? ఇది నువ్వు చెప్పాలా? చూద్దాం ఇంకేమంటున్నాడు చూడండి మీరు. ప్రెసిడెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఐ టేక్ ద ఓత్. నాలాంటి వాడు భక్త చిక్కినోడు నీకు దొరికింది. ఇదే పని ఇవాళ రోజు శబరిమల జడ్జిమెంట్ లో. నిజంగా ఈ డైలాగ్ వింటే మనిషి పుట్టక పుట్టినోడు అంటే నేను చెప్పలేను, కానీ హిందూ పుట్టక పుట్టినోడికి ఖచ్చితంగా కళ్ళపడి నీళ్ళు వస్తాయి. ఈరోజు నాలాంటి ఒక బక్క చిక్కినోడు నీకు దొరికాడు అంటూ ఆయన బలహీనతను ఆయన ప్రదర్శించారు అక్కడ. నిజానికి ఆ సందర్భం లేకపోతే ఆ మోకదాడిని చూసాలనుకున్నారు, కానీ ఆయన బలహీనుడు కాదు. ఇదే ముఠా నాయకులు లేకపోతే ఈ ముఠా బ్యాచ్ అంతా కూడా ముందే ఒక డేట్ ఇచ్చి నేను పలానా రోజున రంగరాజన్ గారి మీద దాడి చేయడానికి వస్తున్నాను అని చెప్పి కానీ వచ్చుండుంటే ఆ రోజు రంగరాజన్ గారి సత్తా ఏంటి, శక్తి ఏంటి, ఆయన వెనకాల ఉన్న సైన్యం యొక్క పవర్ ఏంటి అనేది వాడికి రుచి చూపించేవాళ్ళం. కానీ చీకట్లో వచ్చి ఒక పంజేయనోడు వచ్చినట్టుగా వచ్చి ఆయన మీద దాడి చేసిపోయి నేను తోపుని తురుముని అని చెప్పేసి అక్కడ కూర్చుని ప్రగల్భాలు పలుకుతున్నాడు. పైగా ఆయన్ని కింద కూర్చోబెట్టి వీడు లాడ్డమ్మ మొగుళ్ళలాగా కుర్చీలో కూర్చుని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి. ఓకేనా? మనం ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం జీవించాలి అవునా కదా? మనం సర్కార్ తనసే జుదా కర్దంగి అంతే. మనం బక్కోళ్ళు మనం తీసుకొని పోయి లోపలేస్తాం. మన వెనకాల సైన్యం ఉందా? లేదు. ఇది పరిస్థితి. సర్తన్సే జుదా తలకాయలు నరికేయండి అని చెప్పటం పెద్ద ప్రాబ్లం కాదురా. అట్లాంటి పండితులు చెప్పమంటే చెప్తారు, ఎందుకంటే నరికేది మళ్ళీ ఇరుక్కునేది మీరే కాబట్టి చెప్పమంటే చెప్తారు. కానీ మన వెనకాల సైన్యం లేదు, మనకి సరైన రక్షణ వ్యవస్థ లేదు, న్యాయపరంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు. కాబట్టి ఇవేవీ లేని మన వాళ్ళని ఇరికించేసి రెచ్చగొట్టి పంపించేసి వాళ్ళకి ప్రమాదం తేవటం ఇష్టం లేక మేము అట్లాంటివి చెప్పం, రాజ్యాంగబద్ధంగా వెళదాం అనుకుంటున్నాం అని చెప్పేసి ఆయన అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఎంత అమర్యాదగా ఎంత దారుణంగా ఆయనతో మాట్లాడారో చూడండి. రామాయణం వినండి స్వామి. రామాయణం ఆల్రెడీ అధ్యాయం చెప్తే వినండి స్వామి. సరే నేను చెప్పేది వినండి. మీరు విన్నాం కదా, విన్నాం కదా, ఇప్పుడు విను. వినండి, ఫస్ట్ వినండి, వినటం కూడా నేర్చుకోండి మీరు. ఒక్క నిమిషం చెప్పిన తర్వాత నేను వింటాను. చెప్పండి. చూశారు కదా, ఆయన ఏదో ఆయనకు తోచిన మంచి మాటలు చెప్పబోతే రామాయణం ఎవరో చెప్తే విన్నాం, విను విను అంటూ ఏకవచనంతో సంబోధిస్తూ చెప్పులు బూట్లు వేసుకుని ఆయన ముందు కుర్చీలో కూర్చుని ఎవడో ఒకడు పోస్ట్ పెట్టాడు, ఎవరైనా ఇంటికి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కుర్చీలు సరిపడిన లేకపోతే అతిథుల్ని పైన కూర్చోబెట్టి మనం కింద కూర్చుంటాం అని చెప్పేసి. అప్పుడు సంస్కారం ఉన్న అతిథి ఏం చేస్తాడో తెలుసా? వాడు మనిషి పుట్టక పుట్టుంటే అయ్యో పెద్దవాళ్ళు మీరు కింద కూర్చుంటే నేను పైన కూర్చోటం ఏంటండి అని దిగి కింద కూర్చుంటాడు. రా పశువా, కింద కూర్చుంటాడు. ఇప్పుడు నువ్వు ఒకరిని సమర్థించాలి అంటే ఆడు చేసిన ఎడ్డి పనులన్నింటినీ వెనకేసుకొచ్చే ప్రయత్నం చేయక్కర్లా. ఆడు చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే దాన్ని తీసి పోస్ట్ పెట్టి ఇది కూడా చేశాడని చెప్పు. బట్ అప్పుడు కూడా వాడు 1000 మంచి పనులు చేసినంత మాత్రాన ఒక చెడ్డ పని చేసుకోవటానికి పర్మిషన్ ఇచ్చామని కాదు. అర్థమైందా? మనుషులు ఫస్ట్, దానికంటే ఇంపార్టెంట్గా మనం హిందువులం, దానికంటే ముఖ్యంగా మనం హిందువుల్లో కూడా సనాతన ధర్మం కోసం పనిచేయటానికి ముందుకొచ్చి బాధ్యత భుజాన్ని వేసుకున్న వాళ్ళం. మనం ఫస్ట్ మర్యాద ఇవ్వాల్సింది అర్చక వ్యవస్థకే. కారణం ఏంటో తెలుసా? ఈరోజు హిందూ జనశక్తి ఉందనో లేకపోతే ఇంకో సంస్థలు ఉన్నాయి కాబట్టి లేకపోతే కొన్ని సంస్థలు పుట్టాయి కాబట్టో ధర్మం ఇక్కడ దాకా రాలా. ధర్మం ఇన్ని కాలాల పాటు ఇక్కడ దాకా వచ్చిందంటే అప్పటి నుంచి ఆలయం ఉంది, ఆలయంలో అర్చకుడు ఉన్నాడు కాబట్టి
అందుకే మీ పిల్లలందరికీ కూడా ఇప్పటి నుంచి మార్చి చెప్పండి. బడికి వెళ్తే ఆ అంటే అమ్మ ఆవు కావచ్చు, కానీ గుడికి వస్తే ఆ అంటే అర్చకుడు ఆలయం అని నేర్పండి. మొదట అర్చకుడు, ఆ తర్వాత ఆలయం. భగవంతుడే కావాలి అంటే భగవంతుడు సర్వాంతర్యామి, అన్నిట్లో ఉన్నాడు, అన్నిట్లో చూడొచ్చు. కానీ గుడికి వెళ్తే మనకి దేవుడితో పాటు గుడి లోపల అర్చకుడు ఉంటాడు. అర్చకుడు మన పూజల్ని నివేదన చేస్తాడు. అలాగే గుడిలో ఉండే విగ్రహానికి భగవతత్వం ఎలా వస్తుంది అంటే అర్చకస్య తపోయజ్ఞ తర్చనస్యాతి సాయినాథ్ అని చెప్తున్నారు. అంటే అర్చకుడు చేసే అలంకరణలు, అర్చకుడు చేసే కైంకర్యాల వల్ల ఆ విగ్రహంలో ఉండే దేవుడికి ఆ శక్తి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఆలయంలో దైవాన్ని ఎంత గౌరవిస్తారో ఆలయంలో దైవానికి కైంకర్యాలు చేసే అర్చకుడిని కూడా అంతే గౌరవించాల్సిందే. నో కాంప్రమైజ్, నో డౌట్. మీరింతా చెప్పారు కదా, విన్నాం కదా. మాకు వినండి, ఇప్పుడు వినండి. వింటూ అలవాటు చేసుకోండి. వింటూ అలవాటు చేసుకోండి. అలవాటు చేసుకోండి. ఎప్పుడు చెప్పడం కాదు, వింటం కూడా అలవాటు చేసుకోవాలి. చెప్పడానికి వచ్చాం. అంతమంది మూకమ్ముడిగా కూర్చుని ఆయన్ని అంతా అయిపోయిన తర్వాత, దాడి మొత్తం అయిపోయిన తర్వాత ఎట్లా మాట్లాడుతున్నారు చూడండి. నువ్వు చెప్పేది మేము వినటానికి రాలేదయా, మేము చెప్పేది నువ్వు వినాలని వచ్చాం అంటున్నారు. అరా బొకడాగలరా, మీకు ఆయనకంటే ఏమి ఎక్కువ తెలుసని మీరు చెప్తారు. మీరు చెప్పే ప్రతి సొల్లు ఆయన ఎందుకు వినాలి? ఒక పెద్ద ఆయన రోజు తన గుడికి వచ్చే 10,000 మంది 20,000 మందికి మైకులో గొంతు పోయేలాగా ధర్మం గురించి చెప్తూనే ఉన్నాడు. గత 25-30 సంవత్సరాల నుంచి చెవులు దొబ్బాయా, బుర్ర దొబ్బిందా, చిప్పే దొబ్బిందా? ఈ రోజున అలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది పోయి వాళ్ళు చెప్పే మాటలు మేము చెప్పి ప్రతి సొల్లును వినాలంటూ బెదిరిస్తారా? ఇంకా దీనికి మళ్ళీ కామెంట్లలో పోస్టుల్లో వాడికి సపోర్ట్గా పెడుతూ అతను చాలా మర్యాదగా అడుగుతున్నారు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు? ఎవడ్రా మాట్లాడుకుంది? వాకడాగళ్ళారా. భూమి అంతా ఇక్ష్వాకు వంశీయులని రాముడు అన్నాడని విన్నాం. నిజమేనండి? నిజమా కాదా? ఈ మొత్తం అఖిలాండగోడి బ్రహ్మాండగోడు ఆయన నాయకుడు ఆయనే. ఈ మాట అడిగింది చెప్పండి. చూసారా బలుపు ఏమంటున్నాడు? అడిగింది చెప్పు చాలు. ఇప్పుడు నాకు అడిగింది చెప్పు. ఆగండి, ప్రశ్నకు సమాధానం చెప్పు. నెక్స్ట్ రెండో ప్రశ్న. మీ ఆలయ పరిధిలో ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాల్లో ఉన్నారో నీకు తెలియదు. నీకు చెప్తున్నావు, హైకోర్టు అంటున్నావు, సుప్రీంకోర్టు అంటున్నావు, నీకు తెలియదా? వాళ్ళకున్న ఇమ్యూనిటీ ఆర్టికల్ 124(4) ఎవడైనా ఇప్పుడు దాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపీచ్ చేయగలిగారా? ఒరే, నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడుతుంటే విరక్తి వస్తుందిరా బాబా. ఆర్టికల్ 124(4) ఏం చెప్పింది? నీ దినం చదివావా రాజ్యాంగం నువ్వు? నీకు ఆక్కి పువ్వుకి తేడా తెలీదు. కానీ అసలు అంత పెద్ద ఆయన దగ్గర కూర్చొని ఆర్టికల్ 124 తెలీదా? తెలుసు. నీకేం తెలుసో చెప్తా ఇప్పుడు. ఒకసారి ఆర్టికల్ 124(4) ఏం చెప్తుంది ఒకసారి చూద్దాం. A judge of a Supreme Court shall not be removed from his office except by an order of the President passed after an address by each House of Parliament supported by a majority of total membership of that House and by a majority of not less than 2/3 of the members of the House present, and voting has been presented to the President in the same session for such removal on grounds of proved misbehavior or incapacity. అంటే తన యొక్క మిస్బిహేవియర్ వల్ల కానీ లేకపోతే తన యొక్క ఇన్కెపాసిటీ అంటే తెలుసు కదా, చేతకానితనం వల్ల కానీ ఏదైనా తప్పు జరిగితే అప్పుడు ఆయన్ని పార్లమెంటరీ ప్రొసీజర్ ద్వారా తొలగిస్తున్నట్లుగా ఒక తీర్మానం చేసి ప్రెసిడెంట్కి పంపిస్తే ప్రెసిడెంట్ ఆమోదం తర్వాత సుప్రీంకోర్టు జడ్జిని తొలగించవచ్చు. ఇది ఆర్టికల్ 124(4). మరి నువ్వేమంటున్నావు? ఇప్పటిదాకా ఎవరైనా ఒక్క ప్రధానమంత్రి అయినా ఇంపీచ్ చేయగలిగాడా అని చెప్పి సాగదీస్తున్నావు కదా. ఒక్కసారి ఇంపీచ్ చేశాడా లేదా అని పక్కన పెడితే ఇంపీచ్మెంట్కి ప్రయత్నాలు జరిగాయా లేదా అనేది ఒకసారి నీకు తెలియాలి. అందుకే ఒక్కసారి ఇది చూడు. ఇది ఏ వెబ్సైట్లోంచి తీసుకున్నాను తెలుసా? సుప్రీంకోర్టు అబ్జర్వర్ అనే దానిలో నుంచే తీసుకుంటున్నా. 1993లో వి రామస్వామి was the first judge against whom impeachment proceedings were initiated. The motion was brought up in Lok Sabha but failed to secure the required 2/3 majority. అక్కడ సాధించాల్సిన సింపుల్ మెజారిటీని సాధించలేక ఆ బిల్లు వీగిపోయింది 1993లో. కానీ అతన్ని ఇంపీచ్మెంట్ చేయాలని ప్రయత్నం చేశారు. కానీ మన బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటో తెలుసా? ప్రతి వాళ్ళకి కూడా కొన్ని రకాల రక్షణలు ఇవ్వాలి కొన్ని వ్యవస్థలకి. ఆ రక్షణలు లేకపోతే వాళ్ళు భయపడుతూ చివరికి నీలాంటోడికి కూడా భయపడుతూ తీర్పులు ఇవ్వాల్సిన దిక్కుమాలిన స్థితి వస్తుంది. అది రాకూడదంటే ఇటువంటి ప్రొటెక్షన్స్ ఉండాలి. అర్థమైందా? అందుకే జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్స్ కూడా తీసుకొచ్చారు. ఆ తర్వాత 2011లో సౌమిత్ర సేన్ ఆఫ్ ద కల్కటా హైకోర్ట్ రిజైన్డ్ ఇన్ 2011 after రాజ్యసభ passed an impeachment motion against him. He was the first judge
టు హ్యావ్ బీన్ ఇంపీచ్డ్ బై ద అప్పర్ హౌస్ ఫర్ మిస్కాండక్ట్. అడిగావు కదా ఒక్కడైనా తొలగించిందా అని చెప్పేసి, చదువుకు సావండ్రా, తెలుసుకోండి వాస్తవాలు. లేకపోతే నువ్వు అజ్ఞానంలో ఉండటంతో పాటు నీ చుట్టూ ఉండే అందరినీ అజ్ఞానంలో ముంచుతున్నావు. అర్థమైందా? అధికారంలో ఉన్నోడికి నచ్చని తీర్పు వచ్చినంత మాత్రం అందరినీ ఇంపీచ్మెంట్ చేసుకునే అవకాశం ఇచ్చేస్తే ఈ దేశంలో న్యాయ వ్యవస్థ అధికార పార్టీల చేతుల్లో ఆట బొమ్మ అయిపోద్ది. అందుకే వాళ్ళకి ఇచ్చే రక్షణలో వాళ్ళకి ఇచ్చారు, ఇస్తారు. ఇక 2017లో రాజ్యసభ ఎంపీస్ మూడ్ ఏ మోషన్ టు ఇనిషియేట్ ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ అగైన్స్ట్ సివి నాగార్జున రెడ్డి ఆఫ్ హైకోర్ట్ జడ్జ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. In March 2018, opposition parties signed a draft proposal for moving an impeachment motion against Deepak Misra, Chief Justice of India. ఎరా ఈ మాత్రం చాలు కదా, ఇంకేం మాట్లాడావో చూడు. ఇప్పుడు ఈయన్ని ఫాలో అయిపోతూ గుడ్డిగా ఈడు పెద్ద రాజ్యాంగ పండితుడు లేకపోతే చట్టకోవిదుడు అనుకుంటున్న వాళ్ళు ఒకసారి తెలుసుకోండి ఇంతకాలం మీరు ఏ విధంగా మోసపోయారు. 77 IPC 197 CRPC వాళ్ళ రక్షణ కవచాలు తెలీదా మీకు? సరే, 77 IPC 197 CRPC చెప్తున్నాడు. అఫ్ కోర్స్ ఇప్పుడు బిఎన్ఎస్లోకి వచ్చేప్పటికి అవి మారిపోయినాయి. 77 IPC ప్లేస్లో BNS 15 అయింది. అలాగే 197 CRPC ప్లేస్లో 218 BNSS అయింది. మరి నిజానికి ఈ సెక్షన్స్ ఏం చెప్తున్నాయి? సెక్షన్ 15 ఆఫ్ BNS ఏం చెప్తుంది అంటే protects judges while they are performing their duties. It states that no action can be taken against a judge for any act done while exercising judicial powers. ఇక 197 CRPC కూడా ఒకసారి చూద్దాం. అంటే ఇప్పటి BNSS ప్రకారం ఇట్ ఈస్ BNSS సెక్షన్ 218. ఒకసారి 218లో చూద్దాం. సెక్షన్ 218 ఆఫ్ BNSS deals with the prosecution of public servants and judges. It also addresses the offense of resisting a public servant who is lawfully trying to take property. Section 218 states that no court can take cognizance of an offense against a public servant unless the central government has given prior sanction. ఈ రకమైన రక్షణలు జడ్జెస్కి ఎందుకు అవసరమో తెలుసా? జడ్జెస్ ఎవరైనా సరే తీర్పునిచ్చే సమయాల్లో అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలని ఆధారంగా చేసుకుని తీర్పులు ఇస్తారు తప్ప వాళ్ళు వాళ్ళ అభిప్రాయాల ప్రకారం లేకపోతే వాళ్ళకు వచ్చిన భావోద్వేగాల ప్రకారం తీర్పులు ఇవ్వరు. మరి ఆ సాక్ష్యాలు పోని జడ్జిలు ఏమన్నా తిరిగి తీసుకొస్తారా? కాదు. ఆ సాక్ష్యాలు సేకరించే పని విచారణ సంస్థలది, విచారణ అధికారులది. వాళ్ళు తీసుకొచ్చి ఇస్తే ఆ తీసుకొచ్చి ఇచ్చిన ఆధారాల అనుసారంగా వాళ్ళు తీర్పిస్తారు. దానివల్ల కొన్నిసార్లు తప్పులు జరగవచ్చు, తప్పుడు తీర్పులు కూడా రావచ్చు. వచ్చిన సందర్భాల్లోని రీసెంట్గా చూసుకుంటే ఆయిషా మీరా కేసులో యావజ్జీవిత శిక్ష అనుభవించాడు సత్యంబాబు. కానీ ఆ తర్వాత తెలిసింది అతనికి నేరంతో సంబంధం లేదని. ఏం చేస్తారు? అయిపోయింది. కావాలంటే అతన్ని కాంపెన్సేట్ చేయగలరేమో, ఎంతో కొంత ఆర్థిక పరిహారం ఇచ్చి లేకపోతే మరో రకమైన పరిహారం ఇచ్చి. అంతేగాని జడ్జిని నువ్వు 14 ఏళ్ళు అతనికి జైలు శిక్ష చేసావు కాబట్టి నిన్ను కూడా 14 ఏళ్ళు జైల్లో ఉంచాల్సిందే అంటే ఎవరైనా వాదిస్తారా? అలా వాదించాల్సి వస్తే ఎవరైతే విచారణ అధికారులు ఎట్లాంటి ఆధారాలు తెచ్చారో వాళ్ళని కదా ఇరికించాలి. ఇలాంటివి జరగకూడదు కాబట్టి ఇటువంటి వ్యవస్థలకి రక్షణ ఇస్తారు, ఉండాలి కూడా. చట్టాన్ని, భారత రాజ్యాంగాన్ని నువ్వు వచ్చి ఈరోజు నిర్దేశించేంత దిక్కుమాల స్థితిలో లేదు. భగవద్గీత 18వ అధ్యాయంలో 17వ శ్లోకం ఉన్న యస్య నాహంకృతో భావో బుద్ధిరేశ్య నలిప్యతే హత్వాపి సహిమాన లోకాన్ని హంతి ప్రయోగించే అవకాశం మాకు లేదా? సేమ్ టు సేమ్ సన్ ఆఫ్ సత్యమూర్తిలో బ్రహ్మానంద గారు డైలాగ్ ఒకటి ఉంటుంది చూడండి, హే హో అని అట్టగే చెప్పాడు. అందుకే ఓపిక్గా ఒక్కసారి ఆ 18వ అధ్యాయం 17వ శ్లోకంలో ఏముందో చదువుతాను వినండి. కర్తృత్వ అహంకార భావమును అంటే చేసేది నేనే అన్న భావనను విడిచిపెట్టి బుద్ధి మమకారాసక్తి రహితంగా ఉండేవారు. ఇది పర్టికులర్గా నోట్ చేసుకోండి. బుద్ధి మమకారాసక్తి రహితంగా ఉండేవారు ప్రాణులను సంహరించినా సరే వారు చంపినట్టు కాదు మరియు కర్మ బంధనములకు లోను కారు. అంటే ఇండైరెక్ట్ అక్కడ ఏమంటున్నాడు? ఈ శ్లోకం ప్రకారం అటువంటి భావనతో నేను చంపే అధికారం మాకు లేదా అంటున్నాడు. ఓరే బాబు, ఆ అధికారంతో నువ్వు చంపితే నువ్వు మళ్ళీ కోర్టుకే వెళ్ళాలరా బాబు, నువ్వు తర్వాత జైలుకే పోవాలరా నాయన. ఏం దరిద్రం రైతు అసలు. అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ పరమాత్మ అక్కడ చెప్పింది ఏంటి? కర్తృత్వ భావన అంటే అహంకార భావన, నేను చేస్తున్నాను అనే బలుపుతోటి చేయొద్దు అని చెప్పాడు అక్కడ. కానీ నువ్వు అక్కడ ఏమన్నావు? మాకు లేదా అని సాగదీస్తున్నావు. నీకు లేదురా. భగవద్గీత నీకు హక్కుగా ఇవ్వలా. భగవద్గీత నీకు కర్తవ్య బోధన చేసింది. కానీ ఆ కర్తవ్యాల్లో ఏది పాలించాలో ఏది పాలించకూడదో అని నిర్దేశించాల్సింది మళ్ళీ రాజ్యాంగమే. ఒకవేళ నువ్వు అనొచ్చు, నాకు రాజ్యాంగం అంటే లెక్కలేదు, మేము న్యాయ వ్యవస్థ తోలు తీయటానికే వచ్చాం అని అంటున్నావు కదా. ఆ డైలాగ్ కూడా ఒకసారి ప్లే చేస్తావు, వినండి. విన్నాక మాట్లాడుతాం మిగతా మాటలు. జస్టిస్ ప్రొటెక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకుని విర్రవీగుతున్నారా? రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చేవాడి అయ్యా మేము కూడా. అయ్యా వింటున్నారా? మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం.
వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్ష అడుక్కుంటావు నువ్వు, వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిపిటేషన్లు వేసి. చూశారు కదా, న్యాయ వ్యవస్థ దగ్గరికి భిక్షం అంట రిపిటేషన్లు వేయటం అంటే. ఇప్పుడు బాబు బొక్కలోకి వెళ్ళాడు కదా, చూడండి అసలు సంవత్సరమైనా 10 సంవత్సరాలైనా లోపలే ఉంటాడు కానీ అసలు బెయిల్ పిటిషన్ వేయడు. జడ్జి గారు నాకు బెయిల్ కావాలని బెచ్చం ఎత్తుకోడు. చూడండి, బెయిల్ మీద బయటకు వచ్చాడు అంటే మాత్రం యదవాని ముఖం మీద ఉమ్మండి కావాలంటే. ఎందుకంటే అన్నకి న్యాయ వ్యవస్థ తోలు తీయటమే తెలుసు బాగా. న్యాయ వ్యవస్థ తోలు తీయటానికి వచ్చిన అవతార పురుషుడు మరి. సిగ్గు లేకపోతే సరే. ఇన్ని మాటలు చెప్పే ఇట్లాంటి దిక్కుమాలినోడు వాళ్ళ సంస్థ రిజిస్ట్రేషన్ చేయించింది ఎలాగో తెలుసా? ఇండియన్ ట్రస్ట్స్ అండ్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం చేయించాడు. మళ్ళీ ఆ చట్టాలు చేసే వ్యవస్థలు చేసిన చట్టాన్ని అనుసరించే. మళ్ళీ తన సంస్థకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కూడా ఉన్నాయని ప్రకటించుకుంటున్నాడు. ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కూడా భారత రాజ్యాంగాన్ని అనుసరించి భారత చట్టబద్ధమైన సంస్థగా ఏర్పడిన సంస్థ నుంచే తెచ్చుకున్నాడు. అడుక్కుంటాడు. అట్లాంటి వాటన్నిటికీ వ్యవస్థలు కావాలి. కానీ తీర్పులు కడికి వచ్చేపాటిగా మాత్రం వాళ్ళ తోలు తీయటానికి వచ్చాడంట, జడ్జిలు తోలు తీయటానికి. ఎంతమంది తోలు తీసేవారా తోలు వ్యాపారం చేసుకుంటానికి? ఏమీ తెలియదండి అయ్యా. పండితులు వ్యాసం వేసుకుని తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకు ఉపదిశించి సంతసిల్లి స్వరలయంబులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమని దుడుకుగల నన్నే దొరకుడుకు బ్రోచురా. స్వరం తెలియదు. స్వరం తెలుసా? లయ తెలుసా? ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాలు ఉన్నారో తెలియదు. క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. వైశ్య పరంపర 44వ శ్లోకంలో చెప్పిన వైశ్యులు కృషి గోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. అన్ని మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని. తెలిసిందల్లా ఒకటే, బలుపు అంతా ఒకటే, బలుపు అహంకారం ఒకటే. బలుపు అంటే నీదిరా. ఒక పండితుడు, ఒక పూజారి, అన్నిటికీ మించి ఒక పెద్ద వయసు ఉన్న వ్యక్తి కింద కూర్చుని చేతులు కట్టుకుంటే అలా కూర్చోకండి మహాత్మా, పొరపాటు, తప్పు, దయచేసి మేము మీకంటే చిన్నవాళ్ళము అని బూట్లు చెప్పులు గడప బయట విడిచిపెట్టి వచ్చి నేల మీద కూర్చుని వారితో మాట్లాడాలనే సంస్కారం లేని బలుపుతోటి ఉంది నువ్వు ఆయనకి అహంకారం అంటున్నావు. పైగా నీకు స్వరం తెలుసా, లయ తెలుసా అంటున్నావు. అంటే నీకేం తెలుసో అవన్నీ ఎదుటోళ్ళకి కంపల్సరీ తెలిసి ఉండాలా? ఆయనకి ఇంకేమి, ఆయనకు నువ్వు అంటున్న శృతి, లయ, తాళం ఇట్లాంటివన్నీ తెలియకపోవచ్చు. అని ఆయనకి మనుషులు వచ్చినప్పుడు మనుషుల్ని మనుషుల్లో చూడటం తెలుసు. మనుషులందరికీ ధర్మాన్ని బోధించడం తెలుసు. తన పని తను కరెక్ట్గానే చేస్తున్నాడు. తప్పు చేసింది నువ్వురా లఫ్ట్. నువ్వు తప్పు చేసావు, దిద్దుకోవాల్సింది నువ్వు. పైగా ఇంత అరాచకంగా మాట్లాడిన తర్వాత, ఇంత దారుణాలు చేసి దాడి చేసిన తర్వాత కొంతమంది హిందువులు అడుగుతున్నారు, ఇతను ఎందుకు దాడి చేశాడో మనకి కారణాలు తెలియకపోతే ఎలాగండి, తెలుసుకోవాలి కదా అని చెప్పేసి చెప్తా. ఆ కారణాలు కూడా వాడే చెప్పాడుగా, వినండి. సిరినీల గోత్ర క్షాత్రం గుండెల్లో ఉంటానంటే కాళ్ళ దగ్గర పెట్టిన దుర్మార్గుడు నేను. ఏ మాత్రం జాలి దయ లేని వాడిని. కనపడుతుందిరా నీకు ఏమాత్రం జాలి దయ లేదు. ఉండుంటే ఆ స్థాయి వ్యక్తిని చేయి చేసుకునేవాడు కాదు, అన్నేసి మాట్లాడేవాడు కాదు. నువ్వు నిజంగా దుర్మార్గుడు అని కూడా అర్థమైపోతుంది. నువ్వు ప్రత్యేకంగా నువ్వు ప్రకటించుకో అక్కర్లా. ఓకే, ఇక్కడ దొంగలు ఎవరు తెలుసాను ఆయన? దొంగలు ఎవరు మర్డర్లు మానభంగాలు చేసేవాళ్ళు కాదు. వాళ్ళని శిక్షించాల్సిన న్యాయమూర్తులు ఆ పని చేయటం మానేశారు తండ్రి. వింటున్నారా? ఈ న్యాయమూర్తుల మీద 197 సిఆర్పిసి ప్రయోగించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పని మానేసినాయి. ధర్మాన్ని బోధించి క్షాత్రం కలిగిన వారిని వెలికి తీసి వాళ్ళని గుర్తించి వారి పోషణ నిమిత్తం సైన్యంగా తయారు చేయించాల్సిన అధ్యయనంతో కూడా అధ్యాపనం చేయాల్సిన మీ పని మీరు మానేశారు అయ్యా. అయినప్పటికీ మా ఇక్ష్వాక వంశీయుల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం. ఇది తప్పితే మేము రాము మహాత్మా వచ్చి చేయాల్సిన పని చేసుకెళ్ళిపోతారు. ఇండైరెక్ట్ బెదిరింపు చూసారుగా, వచ్చేవాళ్ళు వచ్చి చేయాల్సింది చేసుకుపోతారు. అంటే మాలాగా వాళ్ళు కొట్టి వెళ్ళరు, ఇంకేమైనా చేయొచ్చు అని ప్రభుత్వాన్ని, పోలీసుల్ని డిమాండ్ చేస్తూ ఉన్న తక్షణం ఇప్పుడు ఈయనకి ప్రాణహాని ఉంది అంటానికి ఇంతకంటే ఆధారం అక్కర్లా. భౌతికంగా దాడి జరిగింది, త్వరలో ఇంకెవరో వస్తారు కనపడకుండా అని చెప్పేసి అంటున్నాడు. చేయాల్సింది చేస్తారంటున్నారు. తక్షణం వారికి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. వారి ప్రాణాలకి ఏ హాని జరిగినా కూడా కంపల్సరీ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది. పోలీసులే బాధ్యత వహించాల్సి వస్తుంది. పోలీసు వారికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి వారికి సరైన భద్రతని కల్పించండి. స్వామి, మీ పని మీరు చెయ్యమని మరొకసారి మనవి చేసుకుంటున్నాం. అయ్యా పెద్దలు ఎవరన్నా మాట్లాడేది ఏమన్నా స్వామి? మహాత్మా పురుషోత్తములారా, పురుషోత్తములారా, అయ్యా మంచిగా చేసుకోండి, ఓ సైనికుడిని ఇవ్వండి. అర్థమైందయ్యా? వీళ్ళకి సైనికుల్ని ఇవ్వాలంట.
ఆ స్వామి గారు. అంటే తను చేసే పోరాటం అంతా పక్కన పెట్టి, తన పద్ధతులన్నీ పక్కన పెట్టి, వీళ్ళ కార్యకర్తల్ని, వీళ్ళకి డోనర్స్ని సప్లై చేయాలంట. కావాలంటే ఇదే మాట వీర్రాఘవరెడ్డి కూడా చెప్తాడు, వినండి కొంచెం వెనక్కి వెళ్తే. మీ స్వామి ఎప్పుడు దందుర్బాణాలు పట్టుకొచ్చి మీ మాటలు వింటడం ఉన్నావా నువ్వు? ఈ అర్చక పురోహితులు మీ పని ఇది. మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ గోత్రాల్లో ఉన్నా, వైశ్య పరంపర వారు ఏ గోత్రాల్లో ఉన్నా, ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయింది. భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకాల ప్రకారంగా. అయ్యా వీళ్ళు అనుకుంటున్నారు ఏమిటి? చూశారు కదా, ఆలయం పరిధిలో ఉన్న వాళ్ళందరి వివరాలు సేకరించి వీళ్ళకి ఇచ్చి వాళ్ళని ధర్మరక్షణ కోసం వీళ్ళ సంస్థతో కలిసి పనిచేసేలాగా చెయ్యాలంటూ బెదిరిస్తున్నారు. పైగా ఇతన్ని చాలామంది నిన్నటి నుంచి సైకో అని, పిచ్చోడని, లేకపోతే ఉన్మాదంతో చేశాడని, లేకపోతే ఆవేశంలో చేశాడని మాట్లాడుతున్నారు. అతను అర్చకుడితో మాట్లాడేది అర్చకుడి వైపే తిరిగి మాట్లాడాడు, కెమెరా వైపు తిరిగి మాట్లాడేది కెమెరా వైపు చూస్తూ మాట్లాడాడు. అంటే ఇదంతా కూడా చాలా ప్రీ ప్లాన్డ్గా చేసుకున్నాడు, పక్కాగా జరగాలన్న ఉద్దేశంతోనే చేసుకున్నాడు. ఇలాంటివన్నీ పిచ్చోడనో ఉన్మాదనో ముద్రేసి బయటికి పంపించే ప్రయత్నాలు చేయకండి, కేసుని నిర్వీర్యం చేసే ప్రయత్నం అసలు చేయకండి. అర్థమవుతుందా? అండ్ మోరోవర్ ఇతని గురించి ఇక చివరాఖరిగా ఒక బిట్టు చెప్పాలి. ఒక్కసారి ఒక సిఐ గారితో ఈ వ్యక్తి మాట్లాడుతున్న ఆడియో వినండి. హలో, రింగ్ అయిందా? హలో అయ్యా నమస్కారం సార్, నా పేరు వీర్రాఘవరెడ్డి. చెప్పండి సార్ భీమవరం సబ్ ఇన్స్పెక్టర్ గారా? దేవాలయం సిఏనండి. భీమవరం సిఐ గారా? అయ్యా తమరి నెంబర్ కంట్రోల్ రూమ్ నుంచి తీసుకున్నాం సార్. చెప్పండి. ఇది కొన్ని నేరాలకు పాల్పడినందుకు గాను సి నాగరాణి గారని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని పార్టీ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ పార్ట్ సెక్షన్ 43 సిఆర్పిసి మెమరాండం ఇచ్చి అరెస్ట్ చేసామండి. ఎవరినండి? డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారినండి. ఆవిడ కలెక్టరేట్ లో ఉన్నారు. ఒకవేళ తమరు మరి ఎవరినైనా పంపిస్తే మేము ఆ ఫిర్యాదు ఆవిడని అప్పచెప్పేసి మీకు అన్ని ఎవిడెన్స్ కావాలంటే ఇస్తాం సార్. అర్థం కాలేదు మీరు చెప్పింది. మాకు కూడా అర్థం కాలేదు సార్. కలెక్టర్ని అరెస్ట్ చేయటం ఏంటి సార్? అది 40 BNSS ప్రకారం అట. అసలు సెక్షన్ 40 BNSS ఏం చెప్తుందో ఒకసారి చదువుకు చచ్చాడా ఒకసారి చూడండి, నేనే చెప్తా, నాకు తప్పదు కదా. Section 40 of BNSS deals with the right of private defense. It states that a person can use private defense if they reasonably believe the body is in danger from an attempt or threat to commit a crime. The right continues as long as the person believes their body is in danger. చూశారు కదా, ఒక వ్యక్తి అంటే తీవ్రమైన నేరాలు లేదా కాగ్నిజబుల్ నేరాలు అంటే మనం అడ్డుకోదగిన నేరాలు, ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే 7 years పైన శిక్ష పడే నేరాలు ఏవైతే ఉంటాయో అటువంటి నేరాలకు కమిట్ అవుతున్న వ్యక్తి, చేయబోతున్న వ్యక్తి లేదా జరుగుతున్న సందర్భంలో అటువంటి వ్యక్తిని మీరు నిర్బంధించి లేదా ఆ వ్యక్తిని బంధించి 6 గంటల్లోపు మీకు సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలి, లేకపోతే పోలీసుల్ని పిలిచి వాళ్ళకి అప్పచెప్పాలి. కానీ ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి క్రైమ్స్ అనగా రేపో మర్డరో లేకపోతే ఇంకోటో చేసే అవకాశమే లేదు కదా. మర్డర్ కావచ్చు, అత్యాచారం కావచ్చు, లేకపోతే రాబరీ కావచ్చు, అస్సాల్ట్ కావచ్చు, ఏవి చేసే అవకాశం లేదు కదా. మరి అలాంటి ప్రభుత్వ అధికారిని BNSS 40 సెక్షన్ ప్రకారం ఇతను నేను అరెస్టు చేశానని చెప్పటం ఏంటి? సిఐ గారితో ఆ వాదన ఏంటి? ఆ వాదన తట్టుకోలేక లాస్ట్లో సిఐ గారు ఏమన్నారు ఒకసారి మీరే వినండి. మేము అరెస్ట్ చేసిన వ్యక్తి కాగ్నైజబుల్ అఫెన్స్ పాల్పడినా నాన్ కాగ్నైజబుల్ కు పాల్పడినా ఆ వ్యక్తి బెయిల్ ఇవ్వదగింది అంటే ఇక్కడ మేము కుట్రపూర్తిగా ఈ నేరం చేశారని ఆరోపిస్తున్నామండి. మేము ఒకవేళ కుట్రపూర్తిగా అంటే 120B కూడా వస్తుందండి, 295A కూడా వస్తుందని మేము ఆరోపించినవి. అయితే ఒకవేళ మేము ఇచ్చిన కంటెంట్ కానీ కాగ్నైజబుల్ కాదు, నాన్ కాగ్నైజబుల్ అనుకోండి, మీరు బెయిల్ ఇచ్చి విడుదల చేయొచ్చని మీకు అదే చెప్తుందండి. 43 సిఆర్పిసి చెప్తుందండి. అది 154 సార్. నువ్వు చెప్పేది పోలీస్ స్టేషన్ వచ్చి 154 సిఐ గారు మర్యాదగా మీరు అని మాట్లాడుతున్నాం మేము. పబ్లిక్ సర్వెంట్స్ మీరు, పబ్లిక్ సర్వెంట్ కాబట్టి మాట్లాడుతున్నాను. పబ్లిక్ సర్వెంట్ కి నువ్వు చెప్పేది ఏంటి? పబ్లిక్ సర్వెంట్ కి నువ్వు చెప్పేది ఏంటి అంటున్నాను. పబ్లిక్ సర్వెంట్ కి నువ్వు చెప్పేది ఏంటి? ఇక్కడ పబ్లిక్ సర్వెంట్ కి నువ్వు ఎమర్జెన్సీ ఏమన్నా ఉంటే పబ్లిక్ సర్వెంట్ కి ఫోన్ చేయి. నా డ్యూటీ నువ్వేం చేస్తావు? 43 సిఆర్పిసి కొత్త చట్టం BNS సెక్షన్ 40 కి మీరు పెట్టుకుని నేను వస్తున్నాను ఇప్పుడు, నీకు అక్కడే ఉండు. ప్లీజ్ కమ్ పెట్టుకుని నేను వస్తున్నాను ఇప్పుడు, నీకు అక్కడే ఉండు. పెట్టుకుని నేను వస్తున్నాను ఇప్పుడు, నీకు అక్కడే ఉండు. చూశారు కదా, ఆయన ప్రభుత్వ అధికారి కాబట్టి బాధ్యతలో ఉన్నారు కాబట్టి ఆయన అనలేక అన్నారు. కానీ నిజంగా అయితే మడిసి క్లాత్స్లో గుడ్లో పెట్టుకో అని చెప్పేసి అన్నారు ఆయన.
ఇంచుమించు మీనింగ్ అదే. కాకపోతే ఆయన బాధ్యత గల పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన అనలేపారు. కానీ అలాంటి ప్రజాప్రతినిధిని ఆయన స్టార్టింగ్లో ఎంత మర్యాదగా ఫోన్ రిసీవ్ చేసుకున్నారు, ఎంత మంచిగా విన్నారు. అటువంటి అధికారుల్ని ఈ విధంగా వేధిస్తూ ఉంటే మరి ఎవడబడితే ఆడు ఫోన్ చేసి వాళ్ళు ఇంకేం చేస్తారు చెప్పండి, సహనం కోల్పోక. సో ఇలాంటి వాడి మాటలు నమ్మకండి. ఈ చెప్తున్న ఈ సెక్షన్ 40 కావచ్చు, బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 40 కావచ్చు, లేకపోతే ఐపీసీ సంబంధించిన 77 లేదా ఇప్పుడు బిఎన్ఎస్ 15 కావచ్చు, లేకపోతే సిఆర్పిసి 197 లేదా ఇప్పటి బిఎన్ఎస్ఎస్ 218 ప్రకారం కావచ్చు, ఆర్టికల్ 124 ప్రకారం కావచ్చు, పబ్లిక్ అయిన మనకు అధికారుల్ని అరెస్ట్ చేయటాలు లేకపోతే అధికారుల మీద ఆకస్మిక తనిఖీలు చేయటాలు లాంటి బొకడా హక్కులు ఏవీ లేవు. ఓకే, మనం అందరం కూడా రాజ్యాంగబద్ధమైన రాజ్యంలో బతుకుతున్నాం. ఈ రాజ్యాంగబద్ధమైన పాలన రామరాజ్యం నాటి పాలనంత ఉన్నతంగా రావాలని మనం కోరుకుందాం. అటువంటి పాలకుల కోసం మనం ఓటేసి గెలిపించుకుందాం, మన ఓటు హక్కుతో మనం సాధించుకుందాం. తప్పితే ఇలాంటి ఉన్మాదుల ద్వారా అటువంటిది వస్తుంది అని ఎప్పటికీ కలలో కనొద్దు, జరగదు కూడా. అలాగే సనాతన ధర్మానికి ఇప్పటిదాకా కూడా హిందూ తీవ్రవాదం అంటూ కొన్ని పార్టీలు ముద్రేసే ప్రయత్నం చేసే కానీ ఆధారాలు చూపించే ప్రయత్నం ఎక్కడా చేయలే. బహుశా ఇలాంటి సంస్థలు అలాంటి వాళ్ళకి ఆధారం ఇవ్వటానికి పుట్టాయా లేదా ఇలాంటి వాళ్ళని అడ్డు పెట్టుకుని అటువంటి వాటికి ఆధారాలు పుట్టించడం కోసమే పుట్టించారా అనేది కూడా ప్రజలైన మీరే ఆలోచించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే చిలుకూరు రంగరాజన్ స్వామి మీద జరిగిన దాడి ఏదైతే ఉందో దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం హిందూ సమాజం తరఫున. చట్టపరంగా ఈ వీర్రాఘవరెడ్డికి అతని ముఠాకి తగిన శిక్ష పడుతుందని కోరుకుంటున్నాం. అలాగే ఈ సంస్థలో ఉన్న వ్యక్తులందరూ, వీళ్ళకి సపోర్ట్ చేస్తున్న వ్యక్తులందరూ ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, సోషల్ మీడియా పరంగా కావచ్చు, వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరి మీద కూడా పోలీసులు దృష్టి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్నిటికీ మించి మా వీర్రాఘవరెడ్డి గారు, మా వీర్రాఘవరెడ్డి అన్న, మా రామరాజ్యం వ్యవస్థాపకుడు ఈరోజు న్యాయ వ్యవస్థ తోలుదీయటానికి వచ్చాడు కాబట్టి కోర్టులో బెయిల్ పిటిషన్ కూడా వేయకుండా ఎన్నాళ్ళైనా సరే నేను కోర్టుకు కూడా రాను, నేను బొక్కలోనే ఉంటాను అని చెప్పేసి ధైర్యంగా మాట్లాడతారని, ఆ ధైర్యంతో కొనసాగుతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, మేము ఉన్మాదంతో లేని కేవలం ప్రేరణ మాత్రమే, సనాతన ధర్మ ఉద్యమానికి, సనాతన ధర్మ పరిరక్షణకి ప్రేరణ ఇచ్చే ఒక నినాదాన్ని మాత్రమే పట్టుకుని ఉంటాం. ఈ నినాదం వెనకాల ఎటువంటి ఉన్మాదము లేదు, ఉగ్రవాదము లేదు. అదేంటో తెలుసా? జై శ్రీరామ్, జై శ్రీరామ్.